ఒకటి, మీ అందరి ఆశీస్సులతో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏర్పడ్డ ప్రభుత్వం సంవత్సర కాలంలో తెలంగాణ రైజింగ్ ఎదుగుతున్న ఈ తెలంగాణని అభివృద్ధి పదం నడపడానికి ఇంకా మీ తోడ్పాటు కోరుకుంటూ ఈ సంవత్సర కాలంలో మీ యొక్క ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఒక సంవత్సరంలో 55,000 ఉద్యోగాల కల్పన, అప్పుల రాష్ట్రంగా అధికారానికి వచ్చినప్పుడు తీసుకున్న ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల పైన అప్పులున్నా వాటిని తీరుస్తూ సంవత్సరానికి 65,000 కోట్ల మిత్తులు కడుతూనే అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తూ ఇటు వరి ధాన్యానికి ఇస్తున్న 500 బోనస్ కానీ, ఉచిత బస్సు ప్రయాణాలు కానీ, 10 లక్షల రూపాయల జీవిత వైద్య సదుపాయాల కొరకు కార్పొరేట్ వైద్యం కల్పిస్తూనే పేదలకి ఇందిరమ్మ గృహాలు ప్రతి నియోజకవర్గానికి 3,500 గృహాలు కల్పిస్తూ ఇచ్చిన ప్రతి 6 గ్యారంటీలని అమలు చేస్తూ ఆర్థిక ఇబ్బందులున్న ముందుకు సాగుతున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆశించమని కోరుతూ, ప్రభుత్వం పనిచేస్తున్న తీరుని జీర్ణించుకోలేక ఇవాళ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు కలిసి 6 మోసాలు అని అంటూ దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. 11 సంవత్సరాలలో బీజేపీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం 2 కోట్ల ఉద్యోగాలు కల్పించలే, ఎంఎస్పీని డబుల్ చేయలే, ఇచ్చిన ఏ హామీ నెరవేర్చకుండా తెలంగాణ వ్యతిరేకించి తెలంగాణ అభివృద్ధి కొరకై ఎలాంటి నిధులు తేకున్నా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపిస్తే ఈ రాష్ట్రం నుంచి 2 మంత్రులుగా ఉన్న బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గారు తెలంగాణకి ఎలాంటి నిధులు లేకుండా నిన్న బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు వచ్చి 11 మహీనే క్యా కియా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. 11 సంవత్సరాలు మీరు ఏం చేసినారు? ముఖ్యంగా తెలంగాణకి ఏం నిధులు తీసుకొచ్చినారు? ఏ బీజేపీ రాష్ట్రాలు దేశంలో పనిచేయనంతగా ఉద్యోగ కల్పన, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీ అబద్ధాలతోటి ప్రజల మనసులు మరిచే ప్రయత్నం బీజేపీ బీఆర్ఎస్ కలిసి చేస్తూ ఉన్నాయి. ఇవాళ హరీష్ రావు గారి యొక్క ప్రజెంటేషన్ కానీ, నిన్న బీజేపీ పార్టీ అడిగిందే హరీష్ రావు అడుగుతాడు, బీఆర్ఎస్ అడుగుతుంది, బీఆర్ఎస్ మాట్లాడిందే బీజేపీ మాట్లాడుతూ ఉంది. ఇద్దరు దొందుకు దొందై కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వివిధ రాష్ట్రాలలో మీరు కూల్చి అటు సబర్మతి నదిని బాగు చేస్తారు, కానీ మూసీ నది పర్యవేక్షించడానికి లేక మూసీ నది యొక్క ప్రక్షాళనకి మాత్రం బీజేపీ పార్టీ ఎలాంటి పథకాలు రచించలే. నిన్న హైదరాబాద్కు వచ్చినప్పుడు మిత్రులు మా కార్పొరేటర్ గారు అడిగినట్టుగా ఎన్ని నిధులు తీసుకొచ్చినారు మీరు? నడ్డా గారు తెలంగాణకు తీసుకొచ్చిన నిధులు ఏంటి? లేక హైదరాబాద్ నగరానికి కిషన్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉన్నారు 6 సంవత్సరాల నుంచి, ఏమి తీసుకొచ్చినారు ఇప్పటిదాకా? కిషన్ రెడ్డి గారు మీరు మంత్రిగా ఉన్నారు 6 సంవత్సరాల నుంచి, ఏమి తీసుకొచ్చినారు ఇప్పటిదాకా? సాక్స్లు వేసుకొని కూలర్లు పెట్టుకొని మూసి మురికి కంపలో పడుకున్నంత మాత్రాన అక్కడ మూసి మురికి కంపు పోదు, పేదలకు ఎన్ను రావు. నువ్వు కేంద్ర మంత్రికి నిధులు తీసుకొచ్చింది ఏంది? డెవలప్ చేసింది ఏంది? కనీసం నీ అంబర్పేట నియోజకవర్గాన్ని బాగుపరిచినవా? అది చేయకుండా దొంగ నడిచినట్టుగా ఈ బీజేపీ దొంగలు, భారతీయ జూటా పార్టీ నాయకులు తెలంగాణకు వచ్చి అరవడం అనేది ప్రజల స్పందన లేదు. మీకు 2,000 పోస్టులు పెట్టిన మా మిత్రులు చెప్తా ఉండే 2,000 మంది కూడా లేని జనాభాను తీసుకొచ్చుకొని ఖాళీ చైర్ల ప్రసంగాలు ఇచ్చిన బీజేపీ పార్టీ దుష్ప్రచారం కొట్టడానికి కొరకు ఈ సమావేశం. దీంట్లో మీకు చెప్పాల్సిన 2-3 విషయాలు. ఇటు ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తూనే ఆర్థిక ఇబ్బందులున్నా కూడా మహాలక్ష్మి పథకం కింద ఇచ్చే ఉచిత బస్సు ఇస్తూనే ఉచిత 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తూ 2,500 కూడా త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. రైతు బంధు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా సంక్రాంతిలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి హామీ నెరవేరుస్తూనే ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తూ హైదరాబాద్ నగరాన్ని ముఖ్యంగా గ్లోబల్ సిటీగా ఎదగడానికి కొరకు ప్రపంచ నగరాలతోటి పోటీ పడేటట్టుగా ముఖ్యమంత్రి గారు రచించిన తీరు, ఎస్పెషల్లీ మా ప్రాంతం సాగర్ రోడ్ కానీ శ్రీశైలం రోడ్, ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ ద్వారా అటు గచ్చిబౌలి ప్రాంతమే కాకుండా ఈ ప్రాంతం వెనుకబడి ఉన్నది, దీన్ని అభివృద్ధి చేస్తానుకున్న ప్లాన్లు కానీ మీరు చూస్తే ఈ ప్రాంత ప్రజలు కూడా ఆదరించాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఎల్బీ నగర్ ప్రాంతానికి మెట్రోని ఇటు నాగోల్ నుంచి ఇటు ఆయతనగర్కి విస్తరించి ఎయిర్పోర్ట్ కనెక్షన్ పెంచినందుకు కూడా కోట్ల నిధులు ఈ ప్రాంతానికి ఎల్బీ నియోజకవర్గం కూడా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి మీకు వివరిస్తాం ఈ ప్రాంతానికి ఎన్ని నిధులు వచ్చినాయి, ఇంకేం చేయగలుగుతుంది అనేది. బీజేపీ బీఆర్ఎస్ యొక్క కుట్రను తిప్పికొట్టాలని ప్రజలను కోరుకుంటూ ఈ ప్రజాప్రభుత్వాన్ని దీవించండి.
ఈ జరుగుతున్న విజయోత్సవాల్లో పాల్గొనండి. ఈ రోజు రేపు కూడా విజయోత్సవ కార్యక్రమాలు హైదరాబాద్ నగర నడిబొడ్డున సెక్రటరేట్ ముందర తెలుగు తల్లి విగ్రహావిష్కరణ, హుస్సేన్ సాగర్ పైన కూడా సంబరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది మీ కొరకై మన కొరకై రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలని ఆదరించండి, ఆశీర్వదించండి. ఈ నెక్స్ట్ 4 సంవత్సరాలు ఈ సంక్షేమ పథకంతో అభివృద్ధితోటి ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరుకుంటూ సెలవు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.